ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలేదు. వాడు అక్కడితో ఆగకుండా నా జీవితం నాశనం చేయాలని ఆ రోజు హోటల్కి రమ్మని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను హోటల్కి రావాలా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ డార్లింగ్. నువ్వు వచ్చేస్తున్నావు. నేను రాను. రాకపోతే ఆ ఫైలు మీ ఆయనకి వెళ్తుంది. అలా వాడు నన్ను భయపెడుతూనే వచ్చాడు. నువ్వు హోటల్కి రావాల్సిందే అని, ఒకవేళ రాకపోతే ఆ ఫైల్ కార్తీక్కి చూపిస్తానని భయపెట్టాలని చూశాడు. ఆ ఫైల్తో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నాకేం చేయాలో తోచక సరే అని హోటల్కి వెళ్ళాను. రే, దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు. కాలుస్తున్నావు అండి. వాడికి నేను బుద్ధి చెప్పాలనుకున్నానే కానీ చంపాలని అస్సలు అనుకోలేదు దివ్య. ఇది నిజం దివ్య, నిజం. నన్ను నమ్ము దివ్య, నమ్ము. పల్లవి, నేను నిన్ను నమ్మాను కాబట్టే ఇంత దూరం వచ్చాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వేరే ఎవరో అక్కడికి వచ్చి ఆ మర్డర్ చేసినట్టున్నారు. సీసీటీవీ ఫుటేజ్ వల్ల నువ్వే హత్య చేశావని అందరూ నమ్ముతారనేదే వాళ్ళ ప్లాన్. సరే, నీకెవరి మీదైనా డౌట్ ఉందా? ఐ మీన్, అక్కడెవరైనా అనుమానాస్పదంగా తిరిగారా? గుర్తు తెచ్చుకో పల్లవి. ఎవరైనా అక్కడ అనుమానాస్పదంగా ఏమైనా చూసావా? లేదు దివ్య, నేనే ఏదో ఆ రోజు టెన్షన్లో ఉన్నాను. కానీ అసలు ఆ రోజు అది ఎలా జరిగిందో, ఏం జరిగిందో ఏమీ గుర్తు రావడం లేదు. కరెక్ట్గా ఆలోచించి చెప్పు పల్లవి. లేదు దివ్య, నాకు తెలిసిందంతా చెప్పేశాను. సరే పల్లవి, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసి మళ్ళీ వచ్చి కలుస్తాను, సరేనా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ. స్వీటీ, నా కొడుకు కోడలికి పుట్టుండకపోవచ్చు, నా రక్తం పంచుకు పుట్టుండకపోవచ్చు, తను కూడా ఈ ఇంటికి వారసురాలే. పార్టీలో అందరూ నన్ను దొంగని చేసి మాట్లాడుతుంటే నన్ను కాపాడడం కోసం, నా ఇంటి పరువుని కాపాడడం కోసం ఆ నిందని తన నెత్తి మీద వేసుకుంది. నా గౌరవాన్ని నిలబెట్టింది. అది స్వీటీ క్యారెక్టర్. సకలా, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటున్నాను. నువ్వు కూడా జాయిన్ అవుతావా? హాయ్, తొక్కుడు బిళ్ళ ఆట అంటే నాకు చాలా ఇష్టం. నా బాధ నాదైతే మధ్యలో నీ గోలేంటి? బాధ దేనికి? అమ్మ తిట్టింది కదా. సకలా, మీ అమ్మ తిట్టిందని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఫస్ట్ టైం తెలుసా
ఒకళ్ళు తిట్టారని నువ్వు ఫీల్ అవ్వడం? నేను ఫీల్ అయ్యేది నన్ను తిట్టినందుకు కాదత్తా, ఆ స్వీటీని వెనకేసుకొచ్చినందుకు. అమ్మయ్యా, ఎక్కడ నువ్వు మనసు మార్చుకుని మారిపోయావో అని కంగారు పడిపోయా. నేను శిఖరం లాంటి దాన్నత్తా. కాలమైనా క్లైమేట్ అయినా నన్ను దాటుకుని వెళ్లాల్సిందే కానీ నన్ను మార్చుకుంటూ వెళ్ళలేవు. మనం ప్రయత్నం చేయకుండానే ఆ పల్లవి పీడ విరగడైంది. ఇక ఈ బుడ్డదాన్ని పంపించడం ఎంతసేపు అనుకుంటే మా అమ్మే దాన్ని లక్ష్మణ రేఖలా కాపాడుకుంది. కాపాడడం ఏంటి? ఆ స్వీటీ కోసం నిన్నే ఇంట్లో నుంచి గెంటేసేలా ఉంది. ఆ భయం నాకు కూడా ఉందత్తా. అందుకే ఏదో ఒకటి చేసి మన చేతికి మట్టు అంటకుండా బయటికి గెంటేయాలి. సకల, ఒక ఐడియా. ఏంటది? ఈ పల్లవి మర్డర్ కేసులో ఇరుక్కుంది కదా, అలాగే మనమే ఎవరో ఒకరిని హత్య చేసి దాన్ని ఆ స్వీటీ మీదకి నెట్టేస్తే? నచ్చలేదా? నాకు హెల్ప్ చేస్తావా అత్త? చెప్పు సకల, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. అక్కర్లేదు, నువ్వు బ్రెయిన్ వాడకు. నీ ఐడియాలకి నా మైండ్ పోయేలా ఉంది. సురేమో ఇరిసేసింది కరుసైన. పరిస్థితుల్లో వాడి నుంచి తప్పించుకోవడం కోసం వాడిని తోసేసి వచ్చేసాను. వాడు వెంట పడితే డోర్ వేసి నేను పారిపోయాను. అది జరిగింది. తీరా చూస్తే వాడు చనిపోయిన విషయం విని నేను షాక్ అయిపోయాను. నిజంగా వాడి చావుతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. కార్తీక్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు నాన్న. నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయిరా. నువ్వు పల్లవి గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది కార్తీక్. అవును నాన్న, పల్లవి గురించి ఆలోచిస్తున్నాను. పల్లవిలా వచ్చిన మనిషి పల్లవి అవునా కాదా అనేది పక్కన పెడితే, పల్లవి తిరిగి వచ్చినా సరే మన కుటుంబం గురించి ఎంత ఆలోచించదేమో అన్నంతగా మన బాగోగుల్ని చూసుకుంది. చెయ్యని తప్పుకు నేను అరెస్ట్ అయితే తన ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడింది. యాగం మధ్యలో ఆపితే ఇంటికి అరిష్టం అని చెప్తే తన ఒంట్లో విషం ప్రవహిస్తున్నా కూడా, క్షణక్షణం తన దేహాన్ని దహిస్తున్నా కూడా విషయాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం నిలబడింది. పూజని పూర్తి చేసింది. నీ కఠోర దీక్షకి ఆ స్వామివారు మెచ్చారు. నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం నువ్వు పడ్డ కష్టం, నువ్వు పడ్డ తపన సామాన్యమైనది కాదు. సంతోషంగా ఉండు తల్లి. స్వామీజీ, పూజ పూర్తయినట్టేనా? అయ్యింది తల్లి. అయితే నా భర్తకు కానీ నా కుటుంబానికి కానీ ఎలాంటి సమస్య రాదు కదా? ఎటువంటి సమస్య రాదు తల్లి.
ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన త్యాగాలకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అలాంటి మంచి మనిషి ఒక మనిషిని హత్య చేసిందంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు నాన్న. కార్తీక్, మనసు మెదడు ఇవి రెండూ మన శరీరంలోనే ఉంటున్నా బద్ధ శత్రువులరా. ఒకటి రైట్ అయితే ఇంకొకటి రాంగ్ అవుతుంది. పల్లవి దోషి అని నీ మెదడు చెప్తుంది, కాదు నిర్దోషి అని నీ మనసు చెప్తుంది. ఆ రెండిటికి ఏది న్యాయమో తట్టుకోలేక నువ్వు సతమతమవుతున్నావు. పల్లవి ఎలాంటి మనిషో తెలుసు కదా నీకు. తను ఈ హత్య చేసిందో లేదో తెలియడం లేదా? తెలుస్తుంది నాన్న, కానీ ఆధారాలు పల్లవికి వ్యతిరేకంగా ఉన్నాయంటావు, అంతే కదా? ఎండలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుగా నీళ్లున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎంత దూరం వెళ్ళినా ఆ నీటి జాడ పట్టుకోలేం. ఎందుకంటే అవి ఎండమావులు, ఉన్నట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ చెక్కవు. పల్లవి గురించి ఉన్న ఆధారాలు కూడా ఎండమావులే అని నాకు అనిపిస్తుంది. వాటి గురించి ఆలోచించి నువ్వు పల్లవిని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. మైండ్తో కాదు కార్తీక్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎలా ఆలోచించాలో నా తమ్ముడికి బాగా తెలిసిన అన్న. అయినా నీ సమస్య ఏం నాన్న? ఒక క్రిమినల్ని వెనకేసుకొస్తున్నావు, ఏం అనిపించట్లేదు? పల్లవి దోషి అని ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇస్తుంది, త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది. అప్పటిదాకా నువ్వు కార్తిక్ మైండ్ని మ్యానిపులేట్ చేయకుండా ఉంటే చాలు. నేనేం మ్యానిపులేట్ చేయడం లేదు, మనసు పెట్టి ఆలోచించమని చెప్తున్నాను. అదే, ఆ మనసు మానుకుంటే మంచిది. ఆ పల్లవి హత్య చేసిందని అన్ని ఆధారాలు చెప్తూ ఉంటే మనసు పెట్టి ఆలోచించు, మంచి వాస్తులో ఉండే ఆలోచించు అంటావేంటి? ఇంతకాలానికి ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అందరూ సంతోషించండి. నలుగురు ఆనందంగా ఉంటే చూసి ఆనందించలేని మీరు పల్లవి గొప్పతనం మీకే అర్థం అవుతుంది. మాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీకు అర్థమైంది కదా. వెళ్ళి తనకి సానుకూలంగా సాక్ష్యం చెప్పండి. మరి చెప్పలేవు కదా, అయితే సైలెంట్గా ఉంటున్నా. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నా తమ్ముడికి బాగా తెలుసు. నీకు చెప్పాలని చూశాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేనిప్పుడు సెట్ చేయకపోతే మొదటికి ఆశ వస్తుంది. కార్తీక్, నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. ఆ అమ్మాయి మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. తన గురించి నువ్వు ఆలోచించుకో. తనకి తగిన శాస్తి జరిగింది. చేయని తప్పులో నేను నేరస్తుడిగా అరెస్ట్ అయితే ఎంతో రిస్క్ చేసి నేను నిర్దోషిని ప్రూవ్ చేసి కాపాడారు. అలాంటి మీరు హత్య చేశారంటే ఖచ్చితంగా నమ్మను. నమ్మడం నమ్మకపోవడం అనేది మనం చూసే చూపులోనే ఉంటుందండి. సత్య హరిశ్చంద్రుడు ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా చేయని తప్పుకి నింద మోయాల్సి వచ్చింది, శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆయన కన్నా గొప్పదాన్నైతే నేను కాదు కదండి. లేదక్క, పల్లవి తప్పు చేసిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు.
మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. పల్లవి నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలి. ఈరోజే మీకు రిమాండ్లో లాస్ట్ డే. రేపు మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. మీరే హత్య చేసినట్టు రుజువు అయితే మీకు శిక్ష ఖరారవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి లాయర్ గారు ఇలా సడన్గా వచ్చారు? నా క్లయింట్ని తీసుకెళ్దామని. ఎక్కడికి? బయటికి. ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఓకే కానిస్టేబుల్, ఈ అమ్మాయిని రిలీజ్ చేయండి. దివ్య, చాలా థ్యాంక్స్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. అవును దివ్య, నాకు అసలు బెయిల్ ఎలా ఇచ్చారు? నాకేం అర్థం కావడం లేదు. చెప్పు దివ్య. అరే దివ్య, అడుగుతుంటే ఏం మాట్లాడు? అవును, సాక్ష్యాలని నాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా. నేనే హత్య చేశానని నమ్మేలా ఉన్నాయి కదా. అలాంటిది నాకు బెయిల్ ఎలా ఇచ్చారు దివ్య? వెరీ సింపుల్ పల్లవి. నువ్వు ఆ హోటల్కి వెళ్ళడం, అక్కడ నీ ఫింగర్ ప్రింట్స్, హెయిర్ శాంపిల్స్ దొరికాయి, కానీ హత్య నువ్వే చేశావని ఎవ్వరూ చూడలేదు. ఏ సాక్ష్యమూ లేదు. దాన్నే నేను అడ్డు పెట్టుకున్నాను. పైగా నువ్వు ఒక టీచర్వి, డిఎస్పి కార్తిక్ గారి వైఫ్వి. సో క్రెడిబిలిటీ బేసిస్ మీద జడ్జి గారు నీకు బెయిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. థ్యాంక్ యూ. నువ్వు వచ్చే వరకు అసలు నా లైఫ్ మీద నాకు ఒక హోప్ అన్నదే లేదు. చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నువ్వు వచ్చావు, నా భయాన్ని దూరం చేసావు. ఇప్పుడే నాకు కాస్త ధైర్యంగా ఉంది. నీ ఫ్రెండ్ని ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? సరే, మా ఇంటికి వెళ్దాం పదా. లేదు దివ్య, నేను మా ఇంటికి వెళ్తాను. నీకేమైనా పిచ్చా? అక్కడ అందరూ చిన్న అవకాశం దొరికితే చాలు నిన్ను ఇంట్లోంచి గెంటేద్దామని చూస్తున్నారు. మాటలతో చిత్రవద చేస్తారు, నిన్ను గెంటేస్తారు. ఏడిపించేంత సత్తా వాళ్ళకుంటే భరించేంత శక్తి నాకుంది దివ్య. ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే వాళ్ళు నమ్మేదే నిజమనుకుంటారు. నేను ఒక హంతకురాలని ముద్ర వేస్తారు. తప్పు చేసి తప్పించుకోవడానికి పారిపోయింది అనుకుంటారు. నాకు అది ఇష్టం లేదు. నేను రాలేను దివ్య, సారీ. సరే పల్లవి, నేనేం చెప్పినా నువ్వు వినేలా లేవు. ఇక నీ ఇష్టం, కానీ జాగ్రత్త. అలాగే. తనే తప్పు చేసి ఉండదని నా మనసు చెప్తున్నా. తనే హత్య చేసిందని దొరికిన ఆధారాలు చెప్తున్నాయి. ఆ సాక్ష్యాలు దాచి సాయం చేస్తే నా వృత్తికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈ కేసు నుంచి తను బయటపడాలని, అసలు నేరస్తులకు శిక్ష పడాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదమ్మా. స్వీటీ, ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ గుర్తొస్తుంది నానమ్మా.
నా ఫ్రెండ్ గురించి నాకు బాగా తెలుసు నానమ్మ. తన తప్పు చేసి ఉండదు.